వదలండి, చాలా నొప్పిగా ఉంది. అమ్మా అమ్మా ఏమైంది? గంగ ఏం చేసింది? ఆడ పుట్టుక పుట్టి కూర్చో, ఇక్కడే కూర్చో. అంతా నీ వల్లే జరిగింది. నీ వల్ల ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న నిష్ట మంట కలిసిపోయింది. నీకు తెలీదా? వితంతువు నువ్వు. నేను నీకు నేర్పిస్తాను అసలు వితంతు అంటే ఏమిటో, ఎలా జీవించాలో అనేది. అత్తయ్య గారు మాట్లాడుకో, ఎవ్వరు నోరు విప్పకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసింది ఇక చాలు. మీ వల్ల చాలా మాటలు పడ్డాను నేను. ఇక నేను ఇలాంటి అనాచారం జరగనివ్వను. మీరు ఈ పిల్లని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. దాని కొమ్ములు ఎలా నరకాలో అది నేను నరికి స్వయంగా చూపిస్తాను. మా ఇంట్లో పాటించే ఆచారాలు నియమాలు ఒప్పుకొనటావా నువ్వు? వితంతువి నువ్వు. కొన ఊపిరి దాకా అలా వితంతువుగానే ఉంటావు. నీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదూ. బాబు ఆగో, లేదంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాను. అమ్మా చిన్నపిల్లతో చిన్నపిల్ల? ఇది చిన్నపిల్ల కాదు నిరంజన్, ఇదొక వితంతువు. మీ అందరి మొండితనం ముందు ఏదో తలవం చేసి నేను ఈ పిల్లని ఇంట్లో పెట్టుకున్నాను. అంత మాత్రం చేత అది నా నెత్తికెక్కి తందరాలాడుతుందా? అది కాదమ్మా, అసలు వడ్డీ ఏమీ లేదు. ఇప్పటికే చాలా చేయి జారిపోయింది.